సుగాలి ప్రీతి అనగానే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేవాళ్ళు. 2017 చివరిలో అనుకుంటా ఆ పాప 10th క్లాస్లో ఉన్నప్పుడు హత్య గావింపబడింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం వాళ్ళకి సంబంధించిన వాళ్ళపై ఆరోపణలు ఉన్నాయి. అంటే అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి దీని మీద అప్పట్లోనే సిట్ వేశారంట. ఆ తర్వాత అక్కడ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీని వేయటం జరిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాంతో సంతృప్తి చెందకుండా టైమ్ అండ్ అగైన్ అనేక సందర్భాల్లో ఆ సుగాలి ప్రీతి అంశాన్ని ఎప్పుడూ కూడా లైవ్లో ఉండేటట్టుగా చేశారు. ప్రజల్లో దాని మీద చర్చ జరిగేటట్టుగా ఎప్పుడూ కూడా, అలాగే ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా దాన్ని గుర్తు చేస్తూనే, ప్రశ్నిస్తూనే వారికి న్యాయం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చారు. వారి ఇంటికి కూడా వెళ్ళినట్టు నాకు గుర్తు. అలాగే ఆవిడికి సంబంధించి ఒక ర్యాలీ కూడా చేసినట్టుగా నాకు గుర్తు. అనేక బహిరంగ సభల్లో, వారాహి బహిరంగ సభల్లో అట్లాగూ కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానన్నారు. అయితే ఇప్పుడు ఆవిడ చెప్తున్నటువంటి చేస్తున్న ఆరోపణ న్యాయం చేస్తానని చేయలేదు. అదేమంటే కేసులో పూర్తిగా ఆధారాలు లేకుండా చేశారు, చెరిపేశారు అని చెప్పేసి, అలాగే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ కేసు మీద శ్రద్ధ పెట్టలేదు. అంతటి సమయం వృధా అవటం మూలంగానే ఎవిడెన్సెస్ అన్నీ కూడా ట్యాంపర్ అవ్వడానికి అవకాశం కల్పించబడ్డది అని అంటే, ఆయన ఒక్కడంటే కనుక నిజంగానే మనం తప్పు పట్టాల్సిందే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2025 లాస్ట్ ఇయర్ సిబిఐ కూడా మేము ఈ కేసుని ఇక ఒక కొలికి తీసుకురాలేము, దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారు, ఈ కేసు మా దగ్గర నుంచి తప్పించండి అని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ వేసినట్టుగా నేను చూశాను. మరి అదే అంశం కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సిబిఐ ఆఫీసరా లేకపోతే పోలీస్ ఆఫీసరా? ఆయన ఒక్కడే వెళ్ళిపోయి ఇన్వెస్టిగేట్ చేసి ఆధారాలని పోయిన ఆధారాలని తీసుకొచ్చి న్యాయం చేయటానికి? మరి ఆవిడ ఎందు గురించి పర్సనల్గా తీసుకొని అటాక్ చేస్తున్నారు? ఏకంగా కేసు పెట్టమని చెప్పేసి అడగటంలో ఎంతవరకు భావ్యం ఉంది అంటే ఏమంటారు, లీగల్గా ఎంతవరకు అసలు శాంక్టిటీ ఉంది? చూస్తే సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు చేయరేమో అనేది ఏం కాకుండా ఎవరి మీద అలాంటి ఆరోపణ చేసినా కానీ పోలీసులు కేసు నమోదు చేస్తారా? ఆయన దాంట్లో పాత్రదారుడు కాదు కదా, ఎక్యూజ్డ్ కాదు, విక్టిము కాదు. కానప్పుడు ఆయన ఎలా బాధితుడిని చేస్తాడనేది ఇక్కడ కొద్దిగా ఆశ్చర్యపరిచే విషయం. సరే, ఆవిడ డిసీజ్డ్ పర్సన్ యొక్క తల్లి, డెఫినెట్గా ఆవిడ డిమాండ్ చేయొచ్చు, ఇప్పటికీ పోరాడవచ్చు. ఇకపోతే ఆ ఫ్యామిలీకి వేరే రకంగా, అంటే ఆర్థిక పరంగాను లేకపోతే ఆ ఫ్యామిలీ నిలదొక్కునేటట్టుగా ఆ ఫ్యామిలీకి ఏమన్నా సహాయం జరిగిందా ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ? ఈ అంశాలన్నీ కొద్దిగా ఒకసారి క్రోడీకరించండి. అండ్ ఆల్సో యూ బీయింగ్ ఇన్ అన్ అడ్వకేట్ అండ్ యూ బీయింగ్ ఇన్ ద లీగల్ ప్రొఫెషన్, యూ నో మచ్ బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. ఎస్, నమస్కారం సురేష్ గారు. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన ఛానల్ యాజమాన్యానికి, వీక్షకులు కూడా సాయంకాలం. ముందుగా అన్యాయానికి గురైనటువంటి విక్టిమ్ అయినటువంటి సుగాలి ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ, కాలక్రమంలో మనుషుల్లో వచ్చేటువంటి మార్పుకి నిదర్శనమే నిన్న పార్వతీరెడ్డి గారు చేసినటువంటి, పవన్ కళ్యాణ్ గారి మీద పార్వతీరెడ్డి గారు చేసినటువంటి ఒక చిరు ప్రయత్నం తప్ప
మరొకటి కాదు అనేది నా ప్రకార విశ్వాసం. వాస్తవంలోకి వెళ్ళినట్లయితే మనం ఈ ఇష్యూస్ మీద డిస్కస్ చేసే ముందు ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినట్లయితే 2017 సంవత్సరం ఆగస్టు 18 ఐ థింక్ రాత్రిపూట సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ లో ఆ ప్రీతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినటువంటి విషయాన్ని ఏదో హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా చిత్రీకరించారనేది జరిగింది. అప్పట్లో వాళ్ళు పోలీసుకి అది అనుమానాస్పద మృతి కాదు, అది స్టూడెంట్స్ ఆ కాలేజీ కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ కాలేజ్ హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. దాంతో కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఏమంటారంటే అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళకి ఏం చేస్తారు. ప్రీతి పేరెంట్స్ ఏమో సూసైడ్ కాదు, ఇది రేప్ అండ్ మర్డరు, ఇది కాలేజీ రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యం యొక్క కుమారులే చేశారనేది వీళ్ళ యొక్క క్లెయిమ్. సార్ దాని మీద ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తర్వాత ఈవిడి వాదనలో సమ్ ఫోర్స్ ఉందని, ప్రీతి యొక్క తల్లి పార్థరెడ్డి గారి వాదనలో కొంత ఫోర్స్ ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి ఆనాటినటువంటి గవర్నమెంట్ 3-man కమిటీని వేశారు. ఆ డిస్ట్రిక్ట్ కర్నూలు జిల్లా డిఈఓ గారిని, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ గారిని, తర్వాత డిఆర్ఓ గారిని ముగ్గురితో కలిసి కమిటీ ఏర్పాటు చేయటం, ఆ కమిటీ ఒక నివేదిక గవర్నమెంట్ సబ్మిట్ చేయటం జరిగింది. తదనంతర పరిణామాల్లో గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆ చేంజ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆఫ్టర్ 2019 ఎలక్షన్స్ సుగాలి ప్రీతి గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం, ఆ ఇష్యూ మీద అడ్రస్ చేయమని ఆవిడ అడగటం. సరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఇష్యూని అంతా విన్ని ఒక చిన్న పాపకి ఎంత ఘోరమైనటువంటి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో న్యాయం దొరకట్లేదా అనేటువంటి ఆలోచనతో వారు కూడా ఆ కేసును ఒక బాధ్యతాయుతంగా దాన్ని మీద స్పందించటం, ఆ మేరకు ఆయన కర్నూలులో కవాతు నిర్వహించారు. జనసేన పార్టీతో కర్నూలులో కవాతు నిర్వహించినటువంటి విషయం మనం గ్రహించాలి. ఆ కవాతు ప్రభావం మూలంగా గవర్నమెంట్ మీద ప్రెషర్ వచ్చి అప్పుడు సుగాలి ప్రీతిగా కుటుంబానికి ఇల్లు ఇచ్చారు, హౌస్ సైట్ ఇచ్చారు, హౌస్ ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు, తర్వాత కొంత కాంపెన్సేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రీతి తండ్రికి జాబ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ చట్టంలో పొందుపరిచినాయి, కొత్తగా ఎవరు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. రూల్ 14 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అగైన్స్ట్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ పర్సన్స్, రూల్ 14 క్లాస్ 4 కింద గవర్నమెంట్ రిహాబిటేషన్ అండ్ వాళ్ళ పునరావాసానికి కావాల్సినటువంటి మెజర్స్ అన్ని కూడా తీసుకోవాల్సిందే. అది చట్టంలోనే ఏ ఇన్సిడెంట్ జరిగితే ఎంతెంత ఇవ్వాలనేది కూడా చట్టంలోనే పొందుపరిచినటువంటి షెడ్యూల్లోనే పొందుపరిచినటువంటి పరిస్థితి. ఆ ప్రకారంగా గవర్నమెంట్ కొంచెం లేట్ చేస్తే అప్పుడు ఏదైనా కానీ దీని కవాతు వల్ల, పవన్ కళ్యాణ్ గారి కవాతు వల్ల అది చేయటం, వాళ్ళకి రిలీఫ్ అనేది రిహాబిటేషన్ రెండు కూడా దొరికినటువంటి పరిస్థితి. వారి మాటల్లోనే, పార్వతి గారి మాటల్లోనే అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా ఇష్యూని అడ్రస్ చేసిన తర్వాత ఇది ప్రాముఖ్యత వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆవిడ అనేక సార్లు చాలా సుస్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనందరం కూడా అన్ని మీడియాలో మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టంటే గవర్నమెంట్ మా చేతులకు వస్తే డెఫినెట్గా ఇష్యూని అడ్రస్ చేస్తామన్నారు. ఆ మేరకి 2025 సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖు జరిగినటువంటి క్యాబినెట్లో అప్పటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ప్రీతి కేసు విషయంలో సిబిఐని మరొకసారి మనం రిక్వెస్ట్ చేయాలనేటువంటిది ఆర్డర్స్ ఇవ్వటం, ఆ పోలీస్ ఆఫీసర్ని డైరెక్ట్ చేయటం, మొత్తం ఫైల్ మళ్ళీ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయటం అని జరిగింది. దీనికన్నా ముందు ఏమైంది జరిగిందంటే 2025లో అప్పటి గవర్నమెంట్ లోపభూయిష్టమైనటువంటి జీవోలను కొంతమంది అంటారు, మన జీవో అయితే మనం చూడలేదు కాబట్టి దాని మీద డైరెక్ట్ గా కామెంట్ చేయటం అలాంటి బాధ్యత వ్యక్తికి సమంజసం కాదు. కాబట్టి ఆ జీవో ప్రకారం సిబిఐని అపాయింట్ చేస్తే సిబిఐ 2025 సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని తలుపు తట్టారు. మేము ఈ కేసుని చేయలేము అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తలుపు తట్టారు వాళ్ళు. ఆ తర్వాత ఏదైతే 3-man కమిషన్ ఉందో, డిఓ గారు, ఆర్డీఓ గారు, ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ గారు, ఈ ముగ్గురు ఇచ్చినటువంటి కమిషన్ ఈ రిపోర్ట్ను బేస్ చేసుకుని
ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయిని అప్పుడు అరెస్ట్ చేశారు. యాజమాన్యం రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యం యొక్క యజమాని యొక్క కుమారులను అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అవటం, ఇవన్నీ జరిగినాయి. ఈ 3 మ్యాన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద వాళ్ళు కూడా, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు నాకు అంశం ఇచ్చిన తర్వాత సేకరించినటువంటి అంశాలు 3 మ్యాన్ కమిటీ మీద ఆ రిపోర్ట్ మీద తీసుకోవద్దని అక్యూజ్డ్ కూడా హైకోర్టుని మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఈ రిపోర్ట్ ఈ విధంగా ఉంటే అప్పట్లో సిబిఐ కేసుకు వ్యతిరేకంగా కానీ, ముద్దాయిలు ఆ కమిటీ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయొద్దు, అది డిస్కార్డ్ చేయండి అనేటువంటి హైకోర్టుకి వెళ్ళినటువంటి పిటిషన్ లో కానీ, అప్పుడు అడ్వకేట్ ఐ థింక్ ఈ పార్వతి గారు జడ శ్రవణ్ కుమార్ గారు అనుకుంటా అడ్వకేట్ గారు కూడా, ఆ తర్వాత ఆవిడ జడ శ్రవణ్ కుమార్ గారు ఆవిడ్ని మోసం చేశారని, ఆవిడ కేసులు పట్టించుకోవట్లేదని ఆరోపణ చేసినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు, ఈ బొలిశెట్టి సత్యనారాయణ గారు అప్పట్లో మా రాష్ట్ర కార్యదర్శి పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ గారితో చల్లా అజయ్ కుమార్ అనే అడ్వకేట్ గారిని నియమింపు చేసి దాంట్లో కంప్లీట్ గా ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా ఆవిడ పక్షాన చల్లా అజయ్ కుమార్ గారితో ఆర్గ్యుమెంట్స్ కూడా చేయించినటువంటి పరిస్థితి ఆన్ రికార్డ్. మనం చెప్పుకుంటాం కాదు, ఇది ఆన్ రికార్డ్. దాని మీద హైకోర్టులో అటు సిబిఐ వాడు వేసిన పిటిషను, ఈవిడ సిబిఐ కావాలని వేసిన పిటిషను, తర్వాత 3 మ్యాన్ కమిటీ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయొద్దు అనేటువంటి ముద్దాయిలు వేసినటువంటి పిటిషన్, ఈ పిటిషన్ అన్నింటి మీద కూడా వాదనలు జరిగినాయి. ఆర్డర్స్ రిజర్వ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఏదో మరి ఎందుకు ఏంటంటే నిన్న ఆవిడ గన్నవరం పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత కానీ, గన్నవరం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేటువంటి విషయం చాలా బహిర్గతమైనటువంటి పరిస్థితి మనం నిన్నటి నుంచి మనం గ్రహించుకోవాలి. అంతకుముందు అయితే ఆవిడతో ఫ్రస్ట్రేషన్ లో ఉంది, ఏదో జరగట్లేదు, న్యాయం జరగట్లేదు అనేటువంటి ఆలోచనతో ఈ చల్లా అజయ్ కుమార్ గారిని కూడా మా రికార్డులు మాకు ఇచ్చేయండి అంటే, వీరు కూడా ఏంటంటే విసుగు చెంది మా పని మేము చేసాం, ఆర్గ్యుమెంట్ చెప్పేసాం, కోర్టు తీర్పు చెప్పాలి, దానికి మేమేం చేసేదని ఏదో మొత్తానికి జరిగి ఆవిడ రికార్డును ఆవిడకి ఇచ్చేయడం కూడా జరిగింది. నో అబ్జెక్షన్, వకాలత మీద నో అబ్జెక్షన్ చెప్పి ఇచ్చేసినటువంటి పరిస్థితి కూడా మనం రికార్డు పూర్వంగా తెలుస్తుంది. అయితే ఈవిడ నిన్న ఏదైతే ప్రశ్న రావణ్ గారిని రాజద్రోహం నేరం కింద ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినటువంటి గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఆయన్ని పరామర్శించాలని వెళ్ళిందో, లేకపోతే ఆ సందర్భాన్ని ఆసరాగా చేసుకుందో, లేదా వారి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వారి నడిపించారో, ఇవన్నీ కూడా కాలక్రమంలో బయటకు వస్తే ఇవాళ నా నోటితో చెప్పించడం అనేది, నేను చెప్పడం అనేది బాగుండదు. ఏదన్నా కానీ ఆలస్యంగానే కూడా సత్యం వెలుగులోకి వస్తుంది. దాంతో ఆవిడతో రిపోర్ట్ ఇప్పించారు. ఇవన్నీ చూసినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే 2025 క్యాబినెట్ లో చేసినట్టు 2025 సెప్టెంబర్ 2వ తారీఖున చేసినటువంటి క్యాబినెట్ నిర్ణయంలో సిబిఐకి మరలా ఈ ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేయండి, సిబిఐతో ఒక సమగ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయించండి అని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం చేసి, ఆ క్యాబినెట్ ప్రకారం పోలీసు వారిని ఫైల్ అప్ చేయమని చేసినటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ ఏ విధంగా మన అనగలదు? పవన్ కళ్యాణ్ గారిని మనం ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారిని అన్నారన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయలేదన్నారన్నా, పవన్ కళ్యాణ్ గారు వాగ్దాన భంగం చేశారన్నా, పవన్ కళ్యాణ్ గారు నా అంశాన్ని రాజకీయ అంశం చేసి అన్ని రాజకీయ ఉపన్యాసాల మీద సుగాలి ప్రీతి కేసుని చేశారన్నా, రాజకీయ పార్టీలుగా, రాజకీయ నాయకుడిగా ఒక పబ్లిక్ ఇష్యూ మీద ఆ పాపకు అన్యాయం జరిగిందనేటువంటి విషయం మీద బహిరంగంగా ఆ పాపకు న్యాయం చేయాలనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పరిస్థితి. ఆ మేరకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో తీర్మానం పెంచి, ఏదైతే గత ప్రభుత్వంలో సిబిఐకి ఏర్పాటు చేస్తే, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే సిబిఐ కేసు తీసుకోలేదంటే, మరలా ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ సిబిఐని అడ్రస్ చేసి ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా చెప్పి మల్టీఫేజ్ గా ఇన్వెస్టిగేట్ చేయమని తీర్మానం వాళ్ళు పెట్టారు. కానీ సిబిఐ వాళ్ళు కోర్టులోకి వెళ్ళారు, కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసులో ఈవిడికి తెలిసిందనుకోండి కంటిన్యూ అవుతుంది, ఈవిడ వద్ద సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, రెమెడీ ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గారు నిందించాలంటే ఇక్కడ న్యాయం కోసం ఆవిడ చేసేటువంటి పోరాటం నుంచి రాజకీయ కోసం ఈ పోరాటం మార్పు చెందింది అనేటువంటి విషయం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఏదైనా ఏ చట్టంలో కానీ, ఏ విధానంలో కానీ, ఏ రాజ్యాంగ నిబంధనలో కానీ ఆవిడికి న్యాయం చేసినప్పటికి కూడా ఆయన ఎంతవరకు ఆయన ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ చేసిన ప్రకారం సిబిఐకి చేయించడంలో ఆయన చేశారు. అయినప్పుడు కూడా ఆయన మోసం చేశాడని
కేసు పెట్టారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటో మీకు చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ కలిసింది మంగళగిరిలో, పవన్ కళ్యాణ్ గారు ఆవిడని కలిసింది కర్నూలు కవాతులో. అంటే ఈవిడికి ఇచ్చినటువంటి వాగ్దానం ఎక్కడ అయి ఉండాలి? కర్నూలులోనన్నా అయి ఉండాలి, లేదంటే మంగళగిరిలోనన్నా అయి ఉండాలి. గన్నవరంలో వాగ్దాన భంగం ఎట్లా అయిందంటే గన్నవరంలో నేరం ఎక్కడ జరిగింది? ఈ అంశాన్ని కూడా మనం తీసుకున్నట్టయితే ఏదైతే గన్నవరం పోలీస్ స్టేషన్ లో ప్రశ్న రావణ్ అరెస్ట్ చేయటం, ఆ ప్రశ్న రావణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి. కాకతాళీయం ఏం కాదు కదా సార్. ఇప్పుడు ఆ అంశాన్ని కూడా ఆవిడ అరెస్ట్కి ఇంతమంది పోలీసులను ఉపయోగించారు, నా కేసు ఇన్ని ఉపయోగిస్తే తెలిసిపోతుందనే మాట మాట్లాడుతున్నాం. అంటే ఆవిడ ఇప్పుడు ఆయేషా మీరా కేసు మనం చూసాం, ఆ కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి ఆయేషా మీరా కేసు సంవత్సరాలు తరబడి సిబిఐ వాళ్ళు ప్రాప్ చేశారు. ఏం జరిగింది? గవర్నమెంట్ మనీ వేస్ట్ అయింది. అంత మాత్రంతో మనం డిస్కార్డ్ చేయమని మనం అంటాం కాదు, కానీ దాన్ని వంక చూపించి దాన్ని బూజు చూపించి పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడైతే ఆవిడ ఈ ప్రయత్నం చేసిందో, ఇది ఆవిడ న్యాయం కోసం డిమాండ్ చేసే స్థాయి నుంచి ఇది రాజకీయ కోణంలోనికి, ఆవిడ రాజకీయ చట్టంలోకి బంధించబడిందని ఏదైతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద అనేక ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో, కాపు కులంలో చిచ్చుపెట్టి కాపు నాయకులతో పవన్ కళ్యాణ్ గారిని తెచ్చింది, కాపుల మధ్యన విద్వేషాలు వైరుధ్యాలు పెట్టి పబ్బం గడుపుకోవాలనేటువంటి చూసినటువంటి ఈ రామచంద్రపురంలో జరిగినటువంటి కోనసీమ జిల్లాలో జరిగిన కాపు మీటింగు తుస్సుమంది. ఆ తదుపరి జడ శ్రావణ్ గారు కానీ, ఆ తను ప్రశ్న రావణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా సమాజంలో చాలా వెలిసిపోయినటువంటి అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీటిని అవన్నీ ఎప్పటికప్పుడు కూడా ఒక్కొక్క అంశంలో వాళ్ళు ఏదైతే వారు అనుకున్నటువంటి రాజకీయ ఉద్దేశం, వారు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలనేటువంటి అంశంలో ఫెయిల్ అవుతున్నారో, కొత్త అంశంగా ఈ రోజు ఈవిడ్ని ఈ పార్వతి రెడ్డి గారిని రంగంలో తీసుకొచ్చేసినటువంటి ప్రయత్నం తప్ప లీగల్ గా కేసు లేదు, గన్నవరం పోలీసు జ్యూరిడిక్షన్ లేదు. తర్వాత ఆవిడ ఒక మాటలో చెప్పాలంటే పాలు పోసిన చేతినే పాము కాటు వేసినటువంటి పరిస్థితి ఈ రోజున. మనం పాలు పోసిన చేతినే పాము కాటు వేయటం, గొర్రె కషాయి వాడిని నమ్మినటువంటి కూడా ఉంది. ఎందుకు చేతంటే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ రోజున మోసపూరితమైనటువంటి 2 జీవోలు సిబిఐ ఇచ్చినటువంటి ఆ జీవోను ఆసరాగా చేసుకుని సిబిఐ వాళ్ళు హైకోర్టులోకి ఎంటర్ అయ్యి హైకోర్టులో పిటిషన్ వేసి మేము ఈ కేసును చేసేటువంటి పరిస్థితులు లేవన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసింది అనేటువంటి విషయాన్ని ఇంతవరకు ఆవిడ క్వశ్చన్ చేయకపోవడం అనేది వెన్నిటిని కూడా మనం చూసుకున్నట్లయితే ఆవిడ ఒక రాజకీయ ప్రేరితమైనటువంటి రాజకీయ దురుద్దేశంతో రాజకీయ శక్తులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగాను రాజకీయంగాను అన్ని రకాలుగాను వ్యతిరేకించేటువంటి రాజకీయ శక్తులు వెనకుండి ఆవిడ నడిపిస్తున్నారంటలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఉడతూపులకి ఎవరు భయపడరు. ఇలాంటి చాలా సింపుల్ ఏమంటారంటే చాలా మా భాషలో చెప్పాలంటే ఇలాంటి చిన్నటువంటి దీనికి కూడా వీళ్ళు ఇష్యూ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది దానివల్ల వాళ్ళ బూమ్రాంగ్ అవి వాళ్ళ ఖచ్చితంగా కూడా ఈ ఇష్యూ వాళ్ళకి అవుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. రైట్ చిన్నపరెడ్డి గారు.